హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమలా వ్లాగ్స్ 121. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. వరుసగా 2 డేస్ హాలిడేస్ వచ్చాయంటే మేము మా ఇంటి దగ్గర అస్సలు ఉండం. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం. ఒక పూట ఎక్స్ట్రా ఉన్నట్టుంటుందని మా పిల్లలు నైట్ జర్నీయే పెట్టుకుంటారు. ఫ్రైడే నైట్ బయలుదేరితే సండే ఈవినింగ్కి మళ్ళీ రిటర్న్ అవుతాం అన్నమాట. అలా ప్లాన్ చేసుకుంటాం. ఎక్కడైనా అమ్మకి చిన్న కొడుకు పార్టీ అవుతాడు, ఇక్కడ నాకు పెద్ద కొడుకు పార్టీ అనమాట. ఇంట్లో ఉంటే నా చిన్న కొడుకు నా సైడ్ ఉంటాడు, బయటకు ఎక్కడికన్నా బయలుదేరామంటే నా పెద్ద కొడుకే నా సైడ్ ఉంటాడు. నా చిన్న కొడుకు అస్సలు ఉండడు, వాళ్ళ డాడీతోనే ఉంటాడు. ఈ మధ్య ఏ వీడియోలో కనిపించా సేమ్ టీషర్ట్ వేసుకొని ఉంటున్నాడు కదా, దానికి రీజన్ చెప్తాను. వాడికి క్రికెట్ అంటే చాలా పిచ్చి. ఆ పిచ్చి మీద ఒక జెర్సీ కొనుక్కున్నాడు. ఆ జెర్సీ రోజు ఈవినింగ్ వేసుకొని క్రికెట్ ఆడతాడనమాట. వాడి క్రికెట్ పిచ్చికి సాటిస్ఫై అవుతాడు. ఆ ఒంగోలుకి 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక గుడి ఉంది. ఆ టెంపుల్ హైవే మీదే ఉంటుంది. చాలా ఫేమస్ వల్లూరుమ్మ తల్లి గుడి అంటే. అక్కడ వెహికల్ పూజలు బాగా జరుగుతుంటాయి. మా కారుకు కూడా పూజ చేయించుకుందాం వచ్చాం కదా అనుకున్నాం. గుడి చాలా పురాతనమైన గుడి. ఇక్కడ ఏదైనా మొక్కుంటే ఇట్లే జరిగిపోతుందంటారు. ఇక్కడ మొక్కొని వేటలు ఎక్కువగా ఇస్తుంటారు. పెద్దయ్యాక ఈ టెంపుల్కి ఎక్కువగా వెళ్ళట్లేదు, కానీ మా చిన్నప్పుడు ఊరికే వెళ్ళేవాళ్ళం అనమాట ఈ టెంపుల్కి. మామయ్య వాళ్ళకి జీబులు ఉండేవి. ఆ జీబులకి ఎప్పుడు పూజలు చేయించుకుంటూ ఉండేవాళ్ళు ఈ టెంపుల్కి వచ్చి. వాళ్ళు పూజకు వస్తూ ఫ్యామిలీ అందరినీ తీసుకొచ్చేవాళ్ళు. పాత రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఎక్కువ కదా, వెళ్తే అందరూ వెళ్ళేవాళ్ళం అనమాట. ఈ గుడి హైవే మీదే ఉంటుందని చెప్పాను కదా, ఇక్కడ వెహికల్ పూజలు ఫేమస్. బండ్లు, కార్లు, లారీలు అన్నీ పూజలు చేయించుకుంటారు. ఒక్కో వెహికల్కి ఒక్కో ఛార్జ్ అనమాట. మా వెహికల్కి 350 ఛార్జ్ చేశారు పూజకి. పూజ ఐటమ్స్ మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవటం బెస్ట్. ఇక్కడ కారు పూజ కంటే 600 అంట బ్యాగు. బ్యాగ్లో 2 కొబ్బరికాయలు, ఒక పెద్ద మాల, కొన్ని పూలు, గంధం డబ్బా, కర్పూరం, పసుపు, కుంకుమ, ఇంకా ఒక 10-12 నిమ్మకాయలు ఉన్నాయి. అన్నీ మనం బయట మార్కెట్లో కొనుక్కుంటే ఒక 300-400 బిలోనే వస్తాయి. వాళ్ళు కాంబోగా ఇవ్వటం కదా, కాస్ట్ ఎక్కువ పడుతుంది. వేరే ఊరైతే కొనుక్కోవచ్చు, కానీ మంది లోకలే కాబట్టి మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవచ్చు. దగ్గర దర్శనానికి ఇద్దరికి ఫ్రీ టికెట్ అనమాట. దగ్గర నుంచి చూడొచ్చు బాగా అమ్మవారిని. మీకు కూడా చూపిస్తున్నాను, చూసేయండి. నేను అమ్మవారిని వీడియో తీసేది వాళ్ళు చూస్తే అరుస్తారేమో, ఎందుకంటే పురాతన దేవాలయం కదా, వాళ్ళు చూడకుండా తీసానమాట. మేళతాళాలతో వేటల్ని తీసుకొని వచ్చారు. అమ్మవారికి వేటిచ్చే ముందు మేళాలతో గుడి చుట్టూ తిప్పిస్తారనమాట. ఇక్కడే భోజనాలు కూడా పెట్టుకుంటారు. చాలా ప్లేస్ ఉంటుంది గుడి పక్కన. అమ్మవారికి వేటిచ్చారంటే బంధువులందరిని ఇక్కడికే భోజనానికి రమ్మంటారు. ఇక్కడ వంట చేసుకునే ఫెసిలిటీ కూడా ఉండిద్దన్నమాట వంట వాళ్ళతో. అంతేకాక ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి. అన్ని ఫెసిలిటీలు ఉంటాయి అన్నమాట ఈ టెంపుల్లో. ఇంకా మా దర్శనం అయిపోయింది కదా, మా కార్కి పూజ చేస్తున్నారు పంతులు గారు. వెహికల్ పూజకి ఈ గుడి ప్రసిద్ధి అని చెప్పాను కదా, అమ్మవారి ఎదురుకి తీసుకొస్తారు లోపలికి వెహికల్స్ అన్నీ. కార్లు, బండ్లు అయితే అమ్మవారి ఎదురుకి, లారీలు అలాంటి పెద్ద పెద్ద వెహికల్స్ అయితే అమ్మవారికి సైడ్ ఉంటుందన్నమాట ప్లేసు. ఆ ప్లేస్లోకి తీసుకొచ్చి పూజ చేస్తారు. పూజారి గారు నన్ను మా వారిని ఆశీర్వదించి బొట్టు పెట్టారు కదా, చాలా కళగా అనిపించింది ఫేస్ అప్పుడు. ఎందుకంటే మనం పెట్టుకుంటే కుంకుమ చిన్నగా పెట్టుకుంటాం, వాళ్ళు బాగా పెద్దగా పెడతారు కదా, కళగా అనిపిస్తుంది. ఎప్పుడైనా మనం ఇంట్లో పెట్టుకునే కుంకుమకి, గుళ్ళో అమ్మవారి దగ్గర పెట్టుకునే కుంకుమకి డిఫరెన్స్ తెలుస్తుంది. అమ్మవారి కుంకుమకి ఏదో తెలియని వైబ్రేషన్స్ ఉంటాయి అన్నమాట. అంతేనండి, మా కార్కి పూజ అయిపోయింది, మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాం. లోపల పూజ అయిన తర్వాత పూజారి మాకు రిటర్న్ కొన్ని పూలు, నిమ్మకాయలు అన్నీ ఇస్తారు కదా, అవి మా చేతికి ఇస్తున్నారు మా వారు. నేను కొన్ని పూలు పెట్టుకొని కారులో గ్లాస్కి కొన్ని పూలు పెట్టేశాను అనమాట. లడ్డు ప్రసాదం తీసుకొని రిటర్న్ అయిపోయాము. కారులో రిటర్న్ అవుతూ కొన్ని రీల్స్ తీసుకున్నానమాట. వీడియో అప్లోడ్ చేసేటప్పటికే ఆ రీల్స్ అప్లోడ్ అయి ఉంటాయి, షార్ట్స్ కదా. నాకు గరికిపాటి గారి ప్రసంగం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే కొన్ని ఫన్నీగా మాట్లాడుతుంటారు. అలానే చాగంటి వారి ప్రసంగాలు కూడా బాగా వింటాను. ఆయన ప్రసంగం ఫన్నీ వీడియో తీసుకోవటానికి కుదరదు, కానీ గరికపాటి కొంచెం పుల్లవిరుపుగా మాట్లాడుతుంటారు కదా,
అలాంటివి ఫన్నీ వీడియోస్ తీసుకోవచ్చు, బాగా సరదా అనిపిస్తాయి. ఆయన పుల్లవిరుపుగా మాట్లాడినా నిజమే చెప్తారు కదా. నన్ను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టి మా వారు కొంచెం పనులుంటే చూసుకున్నారు బయటకు వెళ్ళి. మధ్యాహ్నం మా అక్క వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్ళాలన్నమాట. వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్ళి ఈవినింగ్ డీమార్ట్కి కూడా వెళ్ళి కొన్ని సరుకులు తీసుకోవాలి. ఇక్కడ కొన్ని షార్ట్స్ వీడియోస్ తీసుకున్నాను. మా అక్క వాళ్ళ పాపకి ఇవన్నీ బాగా ఇంట్రెస్ట్ అనమాట. మినీ గార్డెన్ లాగా చేసేసుకుంటుంది. రకరకాల పూలు, వెజిటేబుల్స్ అన్నీ వేస్తుందన్నమాట. కమలపాకులు, శంకు పూలు, టెటిల్ వైట్స్, గులాబీ, చామంతి అన్నీ వేస్తుంది. చిట్టి గులాబీ చూడండి భలే ఉంది కదా, గుత్తులు గుత్తులు కాస్తున్నాయి. అంతా డెకరేషన్ పర్పస్ చాలా బాగుంటుంది. కూడా ఇలా చేసుకోవాలని చాలా ఇష్టం, కానీ కుదరదు ఎందుకో. ఒంగోలు వచ్చానంటే ఒక గంట అయినా అక్క వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా స్పెండ్ చేస్తాను. ఉన్నంతసేపు బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట. వాటర్ స్ప్రే చేసే డబ్బా భలే ఉంది. ఒక్కసారి పంప్ చేస్తే చాలు వాటర్ ఫాల్స్ లాగా వస్తూనే ఉంటుంది ప్రెస్ చేయంగానే. చాలా నచ్చింది. డీమార్ట్లో తెచ్చారంట. 199 పడిందంట. ఎవరైనా అందుబాటులో డీమార్ట్ ఉంటే ట్రై చేయండి. నాకైతే భలే నచ్చేసింది. ఈ స్ప్రే మొక్కలకే కాదు, ఒకళ్ళ మీద ఒకళ్ళం ఫేస్ మీద స్ప్రే చేసుకుంటూ భలే ఆడుకున్నాము. సరదాగా అనిపించింది. బాగా డెకరేషన్ చేసిందో కదా. ఇదంతా అక్క వాళ్ళ పాపే చేసింది. అవన్నీ టెటిల్ వైర్స్ అన్నమాట. అక్కడ నుంచొని పిక్స్ దిగినా చాలా బాగుంటాయి. అన్నీ ఆర్టిఫిషియల్ అనుకున్నారు, కాదు న్యాచురల్వి. అంతేకాదు ఇంట్లో ఫిషెస్ని కూడా పెంచుతారు వీళ్ళు. ఈ ప్లేస్లో ఉంటే అసలు సమయమే తెలీదు. మేము ఇంతకు ముందు ఇక్కడే ఉన్నామన్నమాట. ఊరు రాకముందు ఈ లైన్లోనే ఉండేవాళ్ళమి. అక్క వాళ్ళు మేము ఎప్పుడు పక్క పక్కనే ఉండేవాళ్ళం అనమాట. ఇక్కడికి వెళ్ళాలన్నా మేమే వెళ్ళేవాళ్ళమి. టెంపుల్స్కైనా, బజార్కైనా, ఎక్కడికైనా, మార్కెట్కైనా బాగా వెళ్ళేవాళ్ళమి. భలే సరదాగా ఉండేది ఇక్కడ ఉండేటప్పుడు. వీడియో చూస్తుంటే కూడా నాకేదో తెలియని లోన్లీ ఫీలింగ్ వచ్చేసింది. ఇక్కడ ఒక్కదాన్నే అయిపోయాను కదా. మిస్ అవుతున్నాను, అన్నీ తెలుస్తున్నాయి. కానీ ఏం చేద్దాం, ఎవరి పరిస్థితి వాళ్ళది కదా. ఎక్కడుండాలో అక్కడే ఉండాలి, తప్పదు. అక్క వాళ్ళ పాప అడిగిందని 2 చేప పిల్లల్ని తీసుకొచ్చారు చిన్న పాట్లో పెట్టి. అవి పిల్లల్ని 10 పిల్లల్ని కని అవి చనిపోయాయి అన్నమాట. ఆ 10 పిల్లల్ని పుట్టిన దగ్గర నుంచి ఇప్పటికి పెంచుతున్నారు. ఇవే అవి. చాలా బాగున్నాయి కదా. చిన్న పాట్ తీసేసి ఒక పెద్ద డబ్బా పెట్టి లోపల గవ్వలు అదంతా డెకరేషన్ పాపే చేసింది. స్వీట్ పొటాటోని రూట్స్ తెప్పించి ఎలా తీగలు పాకిస్తుందో చూడండి. అంతా నేచర్ అనమాట. చాలా బాగుంది. డీమార్ట్కి వెళ్ళి సరుకులు తీసుకొని మేము ఇంటికి రిటర్న్ అయిపోయాము. వస్తూ మార్కెట్లో కొన్ని పూలు, కాయలు అన్నీ తీసుకున్నామన్నమాట. మార్కెట్ అంతా ఖాళీగా ఉంది. ఆదివారం కదా. ఇడి రోజుల్లో అయితే బిజీగా ఉంటుందన్నమాట. సంబర్ కదా, ఎక్కడ పడితే అక్కడ చలివేంద్రాలు కూడా ఉన్నాయి. సంబర్ వస్తే ఎక్కడ కూడా ఇవి భలే పెడతారు కదా. చాలా మంచిదంట చలివేంద్రాలు పెడితే. నాకు ఎప్పుడు కూడా పూల మార్కెట్కి వస్తే అక్కడి నుంచి అసలు రావాలనే అనిపించదు. కొన్ని చామంతులు, కొన్ని గులాబీలు, కొన్ని మల్లెపూలు తీసుకున్నాను. ఈ మధ్య మిక్సీ పాడైపోయింది ఇంట్లో. డీమార్ట్లో మిక్సీ కూడా తీసుకున్నానమాట. లాస్ట్ సారి ఆన్లైన్లో తెప్పిస్తే నాకెందుకో నచ్చలేదు. ఈసారి విడిగానే తీసుకుందాం అనుకున్నాను. అందుకే వెయిట్ చేశాను. 10 రోజులు 15 రోజులు మిక్సీ లేకుండానే వాడేని తెలుసా నేను. దగ్గరుండే బుజ్జి రోట్లోనే మసాలాలు అవన్నీ నూరుకునేదాన్ని. నేను నూరలేకపోతే మా ఇంట్లో వాళ్ళకి ఒప్పచెప్పేదాన్ని నూరమని. ఫస్ట్ టైం నాకు నేనే వండర్ అనిపించింది 15 డేస్ మిక్సీ లేకుండా ఉండటం. ఎందుకో లోకల్గానే తీసుకుందాము, ఆన్లైన్లో వద్దనిపించింది ఈసారి. 2 రోజులు సమయం ఎలా గడిచిపోయిందో గడిచిపోయింది. ఇదిగోండి చలివేంద్రం కూలింగ్ వాటర్ అన్నమాట ఇవి. బజార్ ఇంత ఖాళీగా ఉండటం ఇప్పుడే చూస్తున్నాను డే టైంలో. డే అంటే ఈవినింగ్ టైం అన్నమాట. లేట్ నైటు 11 ఆ టైంలో మాత్రమే ఇట్లా ఖాళీగా ఉంటుంది. పూలు చూస్తే నా ముఖం చూసారా ఎలా వెలిగిపోతుందో. ఇవన్నీ ఒక వారం రోజుల దాకా దేవుడికి పెట్టుకోవచ్చని ఆశ. ఇదిగోండి మా చట్టసాగరం అంతా డిక్కీలో సర్దేసుకున్నాము. ఇంతేనండి ఈ వీడియో. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్.